మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సీజేఎఫ్ఎస్ భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఆత్మకూరు ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం అందించారు. అనంతరం నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సీజేఎఫ్ఎస్ భూములను కోల్పోయిన రైతులకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందించామని అన్నారు. సీజేఎఫ్ఎస్ భూములను గతంలో కూటమి ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయగా ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ ప్రతిపాదనను తుంగలో తొక్కి సీజీఎఫ్ఎస్ పొలాల రైతులను ఇబ్బందులకు గురిచేసిందని, అందుకోసమే వారికి పట్టాలు ఇవ్వవలసిందిగా నేడు తమ పార్టీ తరపున విజ్ఞప్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పేమాల సురేంద్ర, పార్టీ నేతలు గడ్డం వంశీ, పార్టీ రాఘవ, నాగరాజు యాదవ్, మదన్ యాదవ్, మావిళ్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాతల పట్ల మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన గౌరవం. అన్నదాతల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అన్నదాతకి ఏ సమస్య వచ్చినా పరిష్కారం దిశగా అడుగులు వేసేదానికి ఒక్క క్షణం కూడా సంకోచించిన వ్యక్తి మా జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాటలోనే ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ పయనిస్తూ ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆత్మకూరు నియోజకవర్గ ప్రధాన సమస్య అయిన చుక్కల భూముల సమస్యపై అలుగు పెరగని పోరాటం చేసిన ఘన చేతి కలిగిన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ. దాదాపు 4 సంవత్సరాల పాటు రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, 100 కిలోమీటర్ల మీద పాదయాత్రలు, రోడ్ రోకోలు, పలుమార్లు హైవే దిగ్బంధనాలు చేసిన ఘన చరిత్ర కలిగిన ఘనమైన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం లేదని ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనాడు చుక్కల భూముల తరఫున మేము చేసిన పోరాటం ఫలితంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని రైతాంగంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల రైతన్నలు, చుక్కల భూముల రైతన్నలు విముక్తి పొందారంటే నిజంగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ గాని జన సైనికులందరూ గాని గర్వంతో తలెత్తుకోవాల్సిన విషయం ఇది. జియో నెంబర్ 288 తేదీ 1/6/2018 తీసుకొచ్చి మన జిల్లాలో ఉన్న 60,505 రైతులకు, రైతు కుటుంబాలకు 66,270 ఎకరాలు పంపిణీ చేసి వీళ్ళని డీ పట్టాలు అందరికీ ఇండివిజువల్ గా డీ పట్టాలు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డీ పట్టాలు కేటాయించడం వల్ల ఈ రైతులకు వచ్చే ప్రయోజనం ఏంటంటే ఈ డీ పట్టాదారులకి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఈ సంక్షేమ పథకాలు అయితేనేవి, బ్యాంకులు పొందే రుణాలు అయితేనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బృహత్ కార్యక్రమానికి గత కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంట్లో ఈ లబ్ధిదారులను గుర్తించే ప్రయత్నంలో కొంత జాప్యం జరిగింది. ఈ లోపల 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. దాంతో ఈ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ సీజీఎఫ్ఎస్ భూముల రైతన్నల యొక్క బాధలను బుట్టదాఖలు చేసింది. వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఆఫీసు చుట్టూ తిరిగి విసిగి వేశారు.
వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిన చందనంగా తయారైంది. ఇప్పుడు మేము జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ జనసేన పార్టీ తరఫున ఈ సీజీఎఫ్ఎస్ భూములు రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ సీజీఎఫ్ఎస్ భూములకు సంబంధించి రైతాంగం తరఫున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చివరి సీజీఎఫ్ఎస్ భూమి రైతుకు డీ పట్టా వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, నాయకత్వం.